అందరికీ నమస్కారం అండి. నా పేరు కుస్మనీల, న్యూట్రిషన్ స్పెషలిస్ట్ని. ఈరోజు మనం ఒబెసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఈ 3 సమస్యలు ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే ఈ ఒబెసిటీ కానీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కామన్గా మనం అందరం చూస్తూనే ఉంటాం. వీటికి చేయాల్సింది ఏంటి అంటే చాలామంది చెప్పేది సాల్ట్ వదిలేయండి, స్వీట్స్ వదిలేయండి ఇలాంటివి చెప్తూ ఉంటారు. బట్ మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ లేదా సెలెక్ట్ చేసుకునే ఫుడ్ ఐటమ్స్ అన్నిటిలో కూడా ఎక్కువగా మనం పీచు పదార్థం ఉండేవి కానీ సాల్ట్ తక్కువగా ఉండేవి అంటే కామన్ సాల్ట్ టేబుల్ మీద ఉండే సాల్ట్ని తగ్గించి ఫుడ్స్లో ఉండే సాల్ట్ ఏవైతే ఉంటుందో ఆ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం, అలాగే ఫైబర్ కోసం మనకి కొర్రలు కానీ సెరల్స్ కానీ మిల్లెట్స్ యూస్ చేసుకోవడం, మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ వైటమిన్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్ ఉన్నారనుకోండి, డయాబెటిక్ పేషెంట్ వచ్చేసరికి వాళ్ళు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినాలి. వాటి కోసం మిల్లెట్స్ని కానీ ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ ఏవైతే షుగర్ తక్కువగా ఉండే స్వీట్నెస్ తక్కువగా ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అది ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కూడా ఇంక్లూడ్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తిన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మనకి అది గ్లైకోజన్గా స్టోర్ అవ్వకుండా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి మన బాడీలో ఉండిపోతుంది. దానివల్ల మనకు ఒబెసిటీ వస్తుంది. కాబట్టి లో కార్బోహైడ్రేట్ ఫుడ్ మెటీరియల్స్, హై ఫైబర్, నార్మల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ వచ్చి ప్రోటీన్ కూడా మనకు కావాల్సినంత అంటే మన బాడీ వెయిట్ ఎంత ఉందో దానికి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్ కనుక కన్జ్యూమ్ చేయగలిగితే మనకు కావాల్సిన ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా వస్తాయి. వీటితో పాటు మనం ఎక్కువగా బయట ఫాస్ట్ ఫుడ్స్ తినే అలవాటు ఉంటుంది. ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినే అలవాటు ఉన్నప్పుడు ఒబెసిటీ వస్తుంది, డయాబెటీస్ అండ్ ఎక్కువగా హైపర్ టెన్షన్ కేసెస్లో చూస్తాం. ఎందుకంటే బయట ఏదైతే ఫాస్ట్ ఫుడ్ అంటున్నామో వాళ్ళు ప్రిజర్వేటివ్ కింద సోడియం బైకార్బోనేట్ యాడ్ చేస్తారు. కాబట్టి ఆ సోడియం మన బాడీలో ఉండిపోయి బయటికి వెళ్ళదు. దీన్ని మనం బయటికి పంపించాలంటే సోడియంని మన బాడీలో ఉన్న తగ్గించుకుని మనం హైపర్ టెన్సివ్ లేకుండా ఉండాలి అంటే పొటాషియం రిచ్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. పొటాషియం రిచ్ ఫుడ్స్ అనగానే మనకి వాటర్ మిలాన్ కానీ, బనానా కానీ, కర్బూజా కానీ వీటిలో పొటాషియం ఉంటుంది, లేదా స్పినాచ్లో కానీ పొటాషియం ఉంటుంది. కాబట్టి వీటిని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే మనం రోజు తినే ఆహార పదార్థాల్లోనే అన్ని రకాల వైటమిన్స్, మినరల్స్ దొరుకుతున్నాయి. మనకి ఏవి కావాలి ఏవి అక్కర్లేదు అనేది మనకున్న కండిషన్తో సెలెక్ట్ చేసుకుని తీసుకోగలిగితే హెల్తీగా ఉంటాం. లేదు అంటే దానివల్ల మనకి ఎన్నో అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది.